కరెక్ట్. మరి ఇవాళ బ్యాంకింగ్ అవేర్నెస్లో భాగంగా మనం సిరీస్లో భాగంగా నెక్స్ట్ మానిటరీ పాలసీలో మనం రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్డిఎఫ్ అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇవాళ ఏం చేద్దామంటే దిర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. తర్వాత విల్ టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీస్. మానిటరీ పాలసీస్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి గమనిద్దాం. గుడ్ ఈవినింగ్ దత్తు, చంద్ర, సౌమ్య, గాయత్రి. ఓకేనా? సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఆర్బీఐ వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎయిదర్ సెల్ చేయడము లేదా బై చేయడము ఫ్రమ్ ఓపెన్ మార్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ఓపెన్ మార్కెట్. వెన్ ఐ సే ఓపెన్ మార్కెట్, ఫ్రమ్ సెకండరీ మార్కెట్. ఇది చాలా గమనించాలి మీరు. సెకండరీ మార్కెట్కి ప్రైమరీ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటి? సో వెన్ ఎవర్ యూ ఇష్యూ ఏ గవర్నమెంట్ సెక్యూరిటీ ఆర్ ఏ బాండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, దట్ కమ్స్ అండర్ ప్రైమరీ మార్కెట్. అది ప్రైమరీ మార్కెట్ కిందకి వస్తుంది. అంటే గవర్నమెంట్ అప్పు తీసుకోవాలనుకొని ఆర్బీఐకి చెప్పి కొత్తగా ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, అది ప్రైమరీ ఇష్యూ ఆఫ్ ద బాండ్ అంటాం. ఇలా ఆల్రెడీ ఇష్యూ అయిన బాండ్స్ కూడా చేతులు మారుతూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఇష్యూ చేసిన ఎన్నో బాండ్స్ చేతులు మారుతూ ఉంటాయి. ఈ చేతులు మారే ప్లేస్ సెకండరీ మార్కెట్. సో ఈ సెకండరీ మార్కెట్ లేదా ఓపెన్ మార్కెట్లో ఆర్బీఐ బాండ్స్ని అమ్మడం అంటే ఆల్రెడీ తన దగ్గర ఇంతకుముందు ఇష్యూ చేసి తన దగ్గర ఉన్న బాండ్స్ ఏమన్నా ఉంటే వాటిని అమ్మడం, లేదా ఓపెన్ మార్కెట్ నుంచి బాండ్స్ని పర్చేస్ చేయడం. అర్థమవుతుందా? కొనుగోలు చేయడము లేదా అమ్మకాలు చేయడము. ఈ రెండు కూడా మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. అయితే ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి ఆర్బీఐ ఎందుకు చేస్తుంది? రెండు రీజన్స్. ఇప్పుడు మార్కెట్లో ఎక్సెస్ క్యాష్ ఉంది, మనీ సప్లై ఎక్కువ ఉంది. ఆ మనీ సప్లైని తగ్గించాలి అనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? సెక్యూరిటీస్ని అమ్ముతుంది. ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది. అమ్మినప్పుడు ఏమవుతుందంటే ఆర్బీఐ అమ్మినప్పుడు బ్యాంకులు కానీ వేరే వాళ్ళు కానీ కొనుక్కుంటారు. వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఆర్బీఐ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ చేతిలో ఉన్న క్యాష్ అనేది ఆర్బీఐ దగ్గరికి వస్తుందో ఆర్బీఐ దగ్గర క్యాష్ పెరుగుతుంది, మార్కెట్లో మనీ సప్లై తగ్గిపోతుంది. అదే ఆర్బీఐ కొనింది అనుకోండి, ఆర్బీఐ చేతిలోంచి మనీ మార్కెట్లోకి వెళ్తుంది, మార్కెట్లో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ దగ్గరికి వస్తాయి. సో ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేయడం ద్వారా మనీ సప్లైని ఎయిదర్ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఆర్బీఐ సెల్ చేసినప్పుడు మనీ సప్లై తగ్గుతుంది, ఆర్బీఐ బై చేసినప్పుడు మనీ సప్లై పెరుగుతుంది. ఈ మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గుడ్ ఈవినింగ్ లావణ్య. అర్థమైందా మీకు చెప్తుంది? ఇప్పుడు దీనికి మీకు ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా చెప్తాను. ఐ విల్ టెల్ యూ యూజింగ్ ఆల్ దీస్ టూల్స్. ఇప్పుడు ఆర్బీఐ చేతిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ ఉపయోగించి, ఏంటా టూల్స్? రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్డిఎఫ్, వీటన్నిటిని ఉపయోగించి, అలాగే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని ఉపయోగించి ఆర్బీఐ ఏ రకంగా మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం. సో ఆర్బీఐ యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. రెండు గోల్స్, ఇన్ఫ్లేషను, ఎకనామిక్ గ్రోత్. ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం అనేది ఒక గోల్ తీసుకుందాము. ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం అనేది గోల్గా తీసుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ దేనివల్ల వస్తుంది? ఇన్ఫ్లేషన్ దేనివల్ల వస్తుంది? మనకి డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? వెన్ దేర్ ఈజ్ మోర్ మనీ సప్లై. మనీ సప్లై సిస్టంలో ఎక్కువగా ఉన్నప్పుడు మనకి డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా ఉంటుంది.
అలా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. సో ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ డిమాండ్ని తగ్గించాలి. ఈ డిమాండ్ని తగ్గించాలంటే మనీ సప్లైని తగ్గించాలి. ఈ మనీ సప్లైని తగ్గించడం కోసం ఆర్బీఐ చేతిలో ఉన్న టూల్స్ అన్నీ ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఉంది. ఈ క్యాష్ రిజర్వ్ రేషియోని ఉపయోగించి మనీ సప్లైని ఎలా తగ్గిస్తుంది ఆర్బీఐ? మీరే చెప్పండి. క్యాష్ రిజర్వ్ రేషియో పెంచితే తగ్గుతుందా మనీ సప్లై, తగ్గిస్తే తగ్గుతుందా? క్యాష్ రిజర్వ్ రేషియో పెంచితే. వెన్ క్యాష్ రిజర్వ్ రేషియో గోస్ అప్ ఏమవుతుంది? బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే క్యాష్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే క్యాష్ అనేది పెరుగుతుంది కాబట్టి బ్యాంకుల చేతుల్లో ఉన్న క్యాష్ ఏమవుతుంది? తగ్గుతుంది. మరి బ్యాంకుల చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గినప్పుడు ప్రజలకు వెళ్ళే లోన్స్ తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. సో దట్ విల్ రెడ్యూస్ మనీ సప్లై. అంటే సిఆర్ఆర్ పెంచినప్పుడు మనీ సప్లై తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? సిఆర్ఆర్ పెంచినప్పుడు ఏమవుతుందమ్మా? మనీ సప్లై తగ్గి ఇన్ఫ్లేషన్ అనేది అదుపులోకి వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలంటే ఆర్బీఐ చేసే ఒక పని ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచడం. లేదా ఎస్ఎల్ఆర్ పరంగా తీసుకున్నప్పుడు ఎస్ఎల్ఆర్ పెంచినప్పుడు కూడా మనకి సేమ్ ఇంపాక్ట్ వస్తుంది. మనీ సప్లై తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఎస్ఎల్ఆర్ పెంచినప్పుడు ఏమవుతుంది? అగైన్ బ్యాంక్స్ విల్ హ్యావ్ టు కీప్ మోర్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్, క్యాష్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గోల్డ్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ బ్యాంకులు మెయింటైన్ చేయాలి. అలా బ్యాంక్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ చేతిలో లోన్స్ రూపంలో ఇవ్వగలిగే మనీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే లోన్స్ రూపంలో ఇవ్వగలిగే మనీ తగ్గిపోతుందో సిస్టంలో మనీ సప్లై తగ్గి ఇన్ఫ్లేషన్ తగ్గడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ రెపో రేట్, రెపో రేట్ మరి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే రెపో రేట్ని పెంచాలా తగ్గించాలా? పెంచాలి. రెపో రేట్ పెంచినప్పుడు ఏమవుతుందంటే లోన్స్ బికమ్ అన్అట్రాక్టివ్. లోన్స్ యొక్క అట్రాక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరుగుతాయి సిస్టంలో. మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లోన్స్ అనేవి అన్అట్రాక్టివ్ అయిపోతాయి. లోన్స్ యొక్క అట్రాక్టివ్నెస్ తగ్గిపోతుంది. సో తక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ లోన్స్. తక్కువ మంది లోన్స్ తీసుకుంటారు కాబట్టి సిస్టంలో మళ్ళీ మనీ సప్లై తగ్గినట్టే. మనీ సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. మరి వాట్ అబౌట్ రివర్స్ రెపో రేట్? రివర్స్ రెపో లేదా ఎస్డిఎఫ్ తీసుకోండి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు రివర్స్ రెపో. ఇది పెంచితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా, తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా? మీరు చెప్పండి, మీరు చెప్పాలి. రివర్స్ రెపో ఎస్డిఎఫ్ అనేది పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందా, తగ్గించడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందా? చూస్తున్న వాళ్ళు చెప్పాలి. తెలీదా? ఓకే. రివర్స్ రెపో ఎస్డిఎఫ్ కూడా పెంచినప్పుడు, రివర్స్ రెపో కానీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ కానీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, నో గాయత్రి, రాంగ్. అదే రివర్స్ రెపో కూడా నో సుష్మా. అందరూ ఈ తప్పు చెప్తారు, అందుకనే నేను చెప్పాను. రెపో అయినా రివర్స్ రెపో అయినా పెంచినప్పుడే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. రివర్స్ రెపో ఉంది కాబట్టి తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది అనుకోవద్దు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఇది ఆర్బీఐ, ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ రెపో కానీ ఎస్డిఎఫ్ కానీ ఏంటి, దీని అర్థం ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. వీటి అర్థం ఏంటి? బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చే ఇంట్రెస్ట్ రేటే కదా. మరి ఎస్డిఎఫ్ అనేది పెరిగింది అనుకుందాం, ఎస్డిఎఫ్ లేదా రివర్స్ రెపో అనేది పెరిగింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్స్కి ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటే మంచి వడ్డీ వస్తుందని కదా అర్థం. ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి మంచి వడ్డీ వస్తుందని అర్థం. చూసారా, అందరూ తప్పులు చెప్పారు, ముగ్గురు తప్పులు చెప్పేశారు. ఓకే, రివర్స్ రెపో పెంచితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని చెప్పారా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బ్యాంక్స్ ఎప్పుడైతే ఎస్డిఎఫ్ పెరుగుతుందో లేదా రివర్స్ రెపో పెరుగుతుందో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడతాయి. దే విల్ కీప్ మోర్ మనీ విత్ ఆర్బీఐ. సో దీనివల్ల కూడా సిస్టంలో వడ్డీ రేట్లు పెరుగుతాయి. రివర్స్ రెపో పెరిగినప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతాయి, రెపో పెరిగినప్పుడు కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి లోన్స్ అనేవి అట్రాక్టివ్నెస్ తగ్గుతుంది, డిపాజిట్స్ యొక్క అట్రాక్టివ్నెస్ పెరుగుతుంది.
పీపుల్ విల్ కీప్ దేర్ మనీ విత్ బ్యాంక్స్, బ్యాంక్స్ విల్ కీప్ దేర్ మనీ విత్ ఆర్బీఐ, అండ్ లోన్స్ యొక్క అట్రాక్టివ్నెస్ తగ్గి ప్రజల చేతుల్లో మనీ తగ్గుతుంది. ప్రజల చేతుల్లో మనీ ఎప్పుడైతే తగ్గుతుందో అది డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని తగ్గించి ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇస్ ఇట్ క్లియర్ నౌ ఎవ్రీవన్? సుష్మా, గాయత్రి, చారు, దత్తు చారు. గాట్ ఇట్? సో రివర్స్ రెపో కానీ ఎస్డిఎఫ్ కానీ రెపో కానీ ఏదైనా సరే పెరిగితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవడానికి హెల్ప్ అవుతుంది, తగ్గితే కాదు, పెరిగితేనే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇప్పుడు చెప్పండి, ఆర్బీఐ సెల్ చేస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందా, బై చేస్తే కంట్రోల్ అవుతుందా ఇన్ఫ్లేషన్? ఆర్బీఐ సెల్ చేసినప్పుడు, when RBI sells government securities, ఆర్బీఐ అమ్ముతుంది కాబట్టి అది కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులన్నీ ఆర్బీఐ చేతిలోకి వస్తాయి. ఎకానమీలోంచి మనీ ఆర్బీఐ చేతిలోకి వస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎకానమీలోకి వెళ్తాయి. అంటే మనీ సప్లై ఎకానమీలోంచి ఏమైంది, తగ్గింది. ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మినప్పుడు మనీ సప్లై తగ్గింది, తద్వారా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మినప్పుడు మనీ సప్లై తగ్గి ఇన్ఫ్లేషన్ అదుపు అవుతుంది. ఇలా తన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఎడిషనల్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది అనుకున్నప్పుడు, ఎకానమీ బాగాలేదు, రిసెషన్ లాంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి కూడా ఆర్బీఐ కొన్ని యాక్షన్స్ తీసుకుంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది వర్రీ కాదు అనుకున్నప్పుడు ఆర్బీఐ విల్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలి అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది? ఇండస్ట్రీ ఆల్వేస్ వాంట్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్, తక్కువ వడ్డీకి మాకు లోన్స్ రావాలని కోరుకుంటుంది. సో వడ్డీ రేట్లు తక్కువ ఉండాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది. సో మనీ సప్లై ఎక్కువగా ఉండాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది. సిస్టంలో మనీ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ వడ్డీకి లోన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. సో ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలి అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది? సిఆర్ఆర్ని తగ్గిస్లో తీసుకుంటే ఇట్ బైస్, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ఇట్ బైస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇట్లా ఇవేవి చేసినా సరే అవన్నీ ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేస్తాయి. వీటికి ఆపోజిట్ చేస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇలా చేస్తే ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? Now let's look at types of monetary policy. Types of monetary policy మనం తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే, ఒకటి ఎక్స్పాన్షనరీ పాలసీ అంటాం, రెండు కాంట్రాక్షనరీ పాలసీ. కాంట్రాక్షనరీ పాలసీ, ఎక్స్పాన్షనరీ పాలసీ. చాలా జాగ్రత్తగా వినండి. ఎక్స్పాన్షనరీ పాలసీ అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్పాన్షన్ లేదా కాంట్రాక్షన్ అనేది దేనికి సంబంధించి, ఎక్స్పాన్షన్ లేదా కాంట్రాక్షన్ ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి అంటే సిస్టంలో ఉన్న మనీ సప్లైకి సంబంధించి, ఎక్స్పాన్షనరీ పాలసీ ఏం చేస్తుందంటే మనీ సప్లైని పెంచుతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రిసెషన్లో ఉన్నప్పుడు ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఆర్బీఐ విల్ గో ఫర్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. దీంట్లో భాగంగా సిఆర్ఆర్ని తగ్గించడం, ఎస్ఎల్ఆర్ని తగ్గించడం, రెపో, రివర్స్ రెపో, ఎస్డిఎఫ్ లాంటివి తగ్గించడం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో తీసుకుంటే బై ట్రాన్సాక్షన్స్ చేస్తుందన్నమాట. ఇలా చేస్తుందంటే మనీ సప్లై పెంచుతుందని అర్థం, ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అవుతుందని అర్థం. అదే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అనేది టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ఆర్బీఐ మనీ సప్లైని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఆ తగ్గించే ప్రయత్నం చేసేటప్పుడు ఫాలో అయ్యే పాలసీని మనం కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటాం.
సో కాంట్రాక్షనరీలో సిఆర్ఆర్ పెరుగుతుంది, ఎస్ఎల్ఆర్ పెరగడం, ఇట్లాంటి రివర్స్ రెపో ఇట్లాంటివన్నిటిని పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో తీసుకుంటే సెల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. ఇవన్నీ చేయాలని రూల్ లేదు, వీటిలో ఏవో కొన్ని చేయడం ద్వారా మనీ సప్లైని తగ్గించి ఇన్ఫ్లేషన్ని అదుపు చేసే ప్రయత్నం ఆర్బీఐ చేస్తుంది. ఓకేనా, అర్థమైందమ్మా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఎక్స్పాన్షనరీ పాలసీ, కాంట్రాక్షనరీ పాలసీ అని చెప్పేసి మనం అంటాం. అలాగే ఇంకొన్నిసార్లు మీకు న్యూస్లో ఎలా ఇస్తారంటే డిఫరెంట్ పాలసీ స్టాన్సెస్ అంటారు. అంటే ఆర్బీఐ ఏ పాలసీ స్టాన్స్ తీసుకుంది అని అడుగుతారు. సో పేర్లు మారుతాయి అంతే. ఈ పాలసీ స్టాన్స్ తీసుకుంటే ఒకటి మనకి అకామిడేటివ్ పాలసీ అంటారు, అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంది, లేదా న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది, లేదా టైట్ మానిటరీ పాలసీ తీసుకుంది అని కూడా న్యూస్లో రాస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, టైట్ మానిటరీ అంటే మనకి కాంట్రాక్షనరీ లాగా, ఇందాక మనం కాంట్రాక్షనరీ చూసుకున్నాం కదా అలాగా. అకామిడేటివ్ అంటే ఎక్స్పాన్షనరీ లాగా. వెన్ ఐ సే అకామిడేటివ్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఎక్స్పాన్షనరీ. అంటే మనకేంటి, మనీ సప్లైని పెంచేది, మనీ సప్లైని పెంచేది ఇది మనీ సప్లైని టైట్ చేసేది. టైట్ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. టైట్ అంటే మనీ సప్లై టైట్ చేస్తుంది, అకామిడేటివ్ అంటే మనీ సప్లైని పెంచుతుంది, అంటే ఇండస్ట్రీస్కి అకామిడేటివ్గా ఉంటుంది. న్యూట్రల్ అంటే స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది, ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని అలాగే మెయింటైన్ చేయడానికి ట్రై చేసేది న్యూట్రల్ స్టాన్స్. పెంచము తగ్గించము అలా మెయింటైన్ చేస్తాము అనుకునేది న్యూట్రల్ అనమాట. సో 3 డిఫరెంట్ పాలసీ స్టాన్సెస్, ఇది కూడా మీకు కొన్నిసార్లు అడుగుతారు. ఇవి కూడా కొన్నిసార్లు మీకు అడిగే అవకాశం ఉంది. పేర్లు మారుతాయి అంతే. ఎక్స్పాన్షనరీ బదులు అకామిడేటివ్ అనొచ్చు, సేమ్ లాజిక్. కాంట్రాక్షనరీ బదులు టైట్ అనొచ్చు, సేమ్ లాజిక్. న్యూట్రల్ అంటే అప్పటికి ఏ సిచ్యువేషన్ ఉందో అది అలాగే మెయింటైన్ చేయడం. అలాగే ఇంకొన్నిసార్లు ఇంకో 2 పదాలు కూడా వినిపిస్తారు, న్యూస్లో వస్తుంటుంది. హాకిష్ మానిటరీ పాలసీ, డోవిష్ మానిటరీ పాలసీ అని కూడా అంటారు. హాకిష్ వర్సెస్ డోవిష్. హాకిష్ అంటే యువర్ టార్గెట్ ఈజ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అనేది మన ప్రధానమైన గోల్ అన్నప్పుడు అది హాకిష్ మానిటరీ పాలసీ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం మన ప్రధానమైన గోల్ అయినప్పుడు అది డోవిష్ మానిటరీ పాలసీ అవుతుంది. అంటే హాకిష్ ఈజ్ లైక్ టైట్ ఆర్ కాంట్రాక్షనరీ అని చెప్పనొచ్చు. డోవిష్ ఈజ్ లైక్ ఎక్స్పాన్షనరీ లేదా అకామిడేటివ్ అనొచ్చు. అర్థమైందా మీకు? ఈజ్ ఇట్ క్లియర్ నౌ? అంటే డిఫరెంట్ టర్మ్స్ మార్కెట్లో వస్తూ ఉంటాయి, న్యూస్లో వస్తూ ఉంటాయి. మీకు ఎగ్జామ్లో ఎలా అడిగినా మీరు పెట్టగలిగేలా ఉండాలి. మాకు సార్ ఇది చెప్పలేదు అన్నట్టు కాకుండా ఎట్లా అడిగినా మీరు చేయగలిగేలాగా ఉండాలి. అందుకనే ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. క్లియర్? ఎనీ డౌట్స్? అర్థమైందమ్మా ఇప్పటి వరకు? న్యూస్ పేపర్లో వస్తాయి కాబట్టి ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ న్యూస్లో వస్తాయి. హాకిష్ పాలసీ, డోవిష్ పాలసీ, అకామిడేటివ్ పాలసీ, న్యూట్రల్ పాలసీ, రైట్? అలాగే టైట్ మానిటరీ పాలసీ, ఇవన్నీ న్యూస్లో వస్తూ ఉంటాయి. అందుకని ఇవన్నిటిపైన మీరు అవగాహన పెంచుకుంటేనే మీరు ఎగ్జామ్లో ఒకవేళ బిట్ వస్తే మీరు పెట్టగలుగుతారు. తర్వాత చూడండి, దీంట్లోనే మనం ఇంకొకటి కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు మనం చెప్పినవన్నీ క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇవి కాకుండా ఆర్బీఐ ఆల్సో హ్యాస్ సమ్ క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్, క్వాలిటేటివ్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా మనం అంటాం. క్వాలిటేటివ్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటనేది కూడా ఒకసారి గమనిస్తే, కొన్నిసార్లు ఆర్బీఐ ఏం చేస్తుందంటే రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ అంటాం. రేషనింగ్ ఆఫ్ క్రెడిట్. రేషనింగ్ అంటే అర్థం ఏంటంటే లిమిట్స్ పెట్టడం. ఇప్పుడు బ్యాంకులకి కొన్ని లిమిట్స్ పెడుతుందన్నమాట. సో పర్టికులర్ సెక్టార్కి ఎంతకంటే మీరు ఎక్కువ ఇవ్వద్దు, ఈ సెక్టార్కి 10% ఇవ్వండి, ఆ సెక్టార్కి 20% ఇవ్వండి, వీళ్ళకి ఎంత ఇవ్వండి, వాళ్ళకి ఎంత ఇవ్వండి అని లిమిట్స్ పెట్టడం ద్వారా, అంటే ఆర్బీఐ డైరెక్ట్గా ఏమీ చేయదు, బ్యాంకుల ద్వారా చేయిస్తుంది అనమాట. లిమిట్స్ పెట్టడం, రూల్స్ పెట్టడం, రెగ్యులేషన్స్ పెట్టడం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ పేమెంట్ మనకి ఇట్లాంటివి తక్కువ వడ్డీ, కొన్ని వీకర్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి, ప్రయారిటీ సెక్టర్స్ వీకర్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి,
వాళ్ళ కోసం కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే బయట వాళ్ళకంటే వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇవ్వడం, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటాం. ఇట్లా కొన్ని కొన్ని చేయడం ద్వారా కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీని ఉపయోగిస్తుంది అనమాట. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ విన్నారా? ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇట్లాంటి వాటికి కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. నార్మల్గా కన్సెషనల్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బయట సెక్టార్స్కి కార్పొరేట్స్కి ఇచ్చేదానికంటే వీళ్ళకి తక్కువ వడ్డీకి ఇస్తారనమాట. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ విచ్ ఆర్బీఐ ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ మార్కెట్ని ఆర్బీఐ ఆ రకంగా కూడా మనకి కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. అండ్ కొన్నిసార్లు సీలింగ్ పెడుతుంది, లిమిట్స్ పెడుతుంది. సీలింగ్ అంటే అప్పర్ లిమిట్ పెట్టడం ద్వారా కొన్ని కేటగిరీస్కి, సర్టెన్ కేటగిరీస్కి అప్పర్ లిమిట్ పెట్టి ఆ సెక్టార్కి అంతకంటే మీరు ఎక్కువ లోన్స్ ఇవ్వకూడదని చెప్పి అమౌంట్ ఆఫ్ లోన్స్ని కంట్రోల్ చేస్తుంది కూడా. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్, రేషనింగ్ ఆఫ్ క్రెడిట్. రెండవది ఏంటి అంటే మోరల్ స్వేజన్ అంటాం. మోరల్ స్వేజన్ అంటే అర్థం ఏంటంటే రిక్వెస్ట్ చేయడం కావచ్చు, పబ్లిక్గా అపీల్ చేయడం కావచ్చు. అంటే పబ్లిక్గా ఆర్బీఐ అపీల్ చేయొచ్చు బ్యాంక్స్కి, అంటే వాళ్ళ మొరాలిటీ, మీరు ఇట్లా ఉంటే ఎలాగా, మా ఎకానమీ బాగాలేదు, కొన్ని వెనకబడిన వర్గాలకి సెక్టార్స్కి మీరు హెల్ప్ చేయాలి, ఓకే, వెనకబడిన సెక్టార్స్కి మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కావచ్చు, అపీల్ చేయడం కావచ్చు. ఇట్లా బ్యాంక్ అంటే అపీల్గా రూల్స్ పాస్ చేయకుండా, బలవంతంగా రుద్దకుండా వాళ్ళ మొరాలిటీని టచ్ చేస్తూ కొన్ని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడం. మేము బ్యాంక్స్ అన్నిటికీ చెప్తున్నాము వడ్డీలు తగ్గించమని, బ్యాంక్స్ మీరు తగ్గించకపోతే ఎలాగా, దేశాన్ని మీరు కాపాడాలి కదా. ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయడం, పబ్లిక్ స్పీచెస్ ద్వారా, పబ్లిక్ స్టేట్మెంట్స్ ద్వారా, ఆర్బీఐ గవర్నర్ కానీ, డిప్యూటీ గవర్నర్ కానీ అలా మాటలతో కూడా బ్యాంక్స్ యొక్క కార్యకలాపాలని ఆర్బీఐ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఒకటి. అండ్ సర్టెన్ టైమ్స్ ఆర్బీఐ ఆల్సో గెట్స్ ఇన్ డైరెక్ట్ యాక్షన్. డైరెక్ట్ యాక్షన్ అంటే అర్థం ఏంటంటే తను చెప్పిన మాట బ్యాంక్స్ వినట్లేదు అనుకోండి, పెనాల్టీస్ వేయడం, రైట్, ఫైన్లు వేయడం, ఇట్లాంటి వాటి ద్వారా కూడా ఆర్బీఐ బ్యాంకుల యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అనేది చేస్తుందన్నమాట. తన డిజైరబుల్ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు అనుకోండి, ఎక్కువ వడ్డీ వేయడం కావచ్చు, వాళ్ళకి పెనాల్టీలు వేయడం కావచ్చు, ఆర్బీఐ వాళ్ళకి అవసరమైన హెల్ప్ చేయలేకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆర్బీఐ చేస్తుంది. సో ఇవన్నీ కూడా వీటిని ఏమంటామంటే మనం వీ కాల్ దెమ్ క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ రాదర్ దెన్ క్వాంటిటేటివ్. డైరెక్ట్గా వడ్డీ రేట్లను ఆర్బీఐ డైరెక్ట్గా మార్చదు, బ్యాంకులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా చేస్తుంది అనమాట. సో విత్ దిస్ మానిటరీ పాలసీ అనే టాపిక్ మీకు ఇవాళతో అయిపోయింది. రేపు వన్ మోర్ టాపిక్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ అవేర్నెస్ స్టార్ట్ చేద్దాం. సో మీకు నచ్చితే మీరు చేయాల్సిన పని మీకు తెలుసు, యూ హ్యావ్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత టైం కేటాయించి చేస్తాను. మీరు ఎంకరేజ్ చేయకుండా వదిలేశారు, నచ్చినా సరే పట్టించుకోకుండా కొంతమంది ఉంటారు, అలా చేయొద్దు. నచ్చితే హెల్ప్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్ వస్తుంది. సరే మన క్లాసులు వింటున్నారు, వీళ్ళకి ఉపయోగపడుతుంది, వీళ్ళకి టైం కేటాయిద్దాం అనుకుంటాం. బికాస్ ఫర్ మీ టైమ్ ఈజ్ లిమిటెడ్. I take care of UPSC students, I take care of administration, I take care of editorials, 3 different optionals. వీటన్నిటి మధ్యలో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్. క్వాలిటీ వాళ్ళకి మిస్ అవుతున్నారు, తెలుగు రాష్ట్రాల్లో అంతా క్వాలిటీ ఇచ్చే కనిపించట్లేదు, కాబట్టి ఐ థాట్ ఆఫ్ అలొకేటింగ్ సమ్ టైం. సో ఈ టైంని మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకొని నలుగురికి రీచ్ చేస్తారో అంత ఎక్కువ టైం నేను ఇస్తాను. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, హిట్ లైక్ బటన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.